నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దుర్గారావు అన్న. ఏం చేస్తుంటాను? నేను టాప్ పని చేస్తూ ఉంటాను. ఏంటి, ఎలా ఉన్నాయి పనులు? పనులు ఏమి లేవు అన్న. ఈయన వచ్చిన కాడ నుంచి మాకు ఇసుక లేదు, ఏమీ లేదు. రాజధాని ఆగిపోయింది, మాకు ఇసుక కరువు అయిపోయింది, పనులు లేకుండా పోయినాయి మాకు. కనీసం వారానికి కనీసం 4 రోజులు కూడా పనులు దొరకట్లా మాకు. ఈయన వచ్చిన కాడ నుంచి మందు రేట్లు ఎక్కువ అయిపోయినాయి, సగం మంది చచ్చిపోతున్నారు. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఇంకేందన్నా ఈయన వచ్చేది ఇంకోసారి ఈయన వచ్చాడు అనుకో, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని నేను తెలంగాణ బరిగెత్తాలి. ఇక ఇప్పటికీ ఈయన వచ్చిన కాడ నుంచి సంవత్సరానికి 6 నెలలు తెలంగాణలోనే బతుకుతున్నాం, 6 నెలలు ఇక్కడ మంగళగిరిలో బతుకుతున్నాం. ఎందుకని అంటే పనులు అయ్యన్నా, పనులు లేక ఈ బాధ మాకు. ఇసుక దొరకట్లేదా? ఇసుక ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. ఇసుక ఎక్కువ రేట్ అమ్ముతున్నారు, మరి కొనేవాళ్ళు ఎడా కొంటారన్న? కొనేవాళ్ళు కొనాలిగా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక రేటు తక్కువ. ఎంత ఉండేది అప్పుడు? అప్పుడు ఎంత 2000, 2500. ఇప్పుడు ఎంత 7000. ఇప్పుడు మళ్ళా పెరిగింది. యాడ్ నుంచి తీసుకొచ్చి పెడతారన్న వాళ్ళన్న. మాకు పనులు లేకుండా పోయినాయి, ఏవి లేకుండా పోయినాయి. ఈ గుడికాడ కూర్చుంటున్నాం భోజనాల కోసం, టిఫిన్ల కోసం. ఆయన వచ్చిన కాడ నుంచి ఎందుకన్నా బతుకు మాకు. మరి మద్యం రేట్లు పెంచితేనే తాగేవాళ్ళ సంఖ్య తగ్గుతుందనే ఒక నినాదం తీసుకొస్తున్నారు. మద్యం తాగుతూనే ఉన్నారు, రేట్లు పెంచిన ఆగుతారు. ఇంట్లో ఇచ్చే రూపాయి కాస్త ఇక్కడే అయిపోతాయి, ఇంకేడ ఉంటున్నాయి. ఇప్పుడు 2 రోజులు పని దొరికితే ఆ 2 రోజులు డబ్బులు కాస్త ఇక్కడే వెళ్ళిపోతాయి. 200, 300 ఇంటికి వెళ్తాయి. మద్యం రేట్లు 130, 150, 200. ఇప్పుడు ఇంతకుముందు ఎంత 60 రూపాయలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఏందన్న ఈ రేట్లు, ఏడ బతుకుతాం? నాణ్యమైన మద్యం దొరుకుతుందా? అది కూడా ఏడ దొరుకుతుంది? పచ్చి మందు, అంత స్పిరిటే, మొత్తం స్పిరిటే మొత్తం. ఇంత ముందనే కొంచెం మంచి మందు దొరికేది గతంలో. ఇప్పుడు అంతా స్పిరిటే, మొత్తం స్పిరిటే. ఈరోజు ఏ మంచి మందు లేదు, ఏ నాణ్యత లేదు మందుల్లో కూడా. మరి రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఏమన్నది? వెయ్యం. ఇంకోసారి అయితే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని తెలంగాణ పరిగెత్తాలి. ఇక మేము రాజధాని పనులు లేవా ఈరోజు మీకు ఇక్కడ? రాజధాని పని అనేది లేదు, మొత్తం ఆగిపోయి ఎక్కడెక్కడ సలాకులు రాడ్లు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ, ఇంకెక్కడ పడితే అక్కడ ఆగిపోయింది మొత్తం. ఇంతకుముందు రాజధాని పని ఉన్నట్టయితే కారుల్లో, లారీల్లో ఎక్కించుకొని వెళ్ళి మా పని చేయించేవాళ్ళు. ఈయన వచ్చిన కాడ నుంచి రాజధాని పని ఆగిపోయింది, మొత్తం ఆగిపోయింది. ఇసుక రేట్లు పెంచేశాడు, మొత్తం ఆగిపోయింది. మాకు పనులు లేకుండా పోయినాయి. కనీసం 10 రోజులకి దగ్గర 4 రోజులు కూడా పని చేయలేకపోతున్నాం. ఏం చేస్తామన్న ఈయన వచ్చిన కాడ నుంచి. ఏ నియోజకవర్గం ఉన్నా మీది? ఏది? మంగళగిరేనా. మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది ఈసారి? బాగానే ఉండిద్ది అన్న, తెలుగుదేశం. నారా లోకేష్ గెలుస్తారా? గెలుస్తారు కంపల్సరీ. మరి గెలవకపోయినా అన్న క్యాంటీన్లు పెడతా ఉన్నారు, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అన్న క్యాంటీన్ ఆయన వచ్చిన ఇప్పుడు ఇంతకుముందు అన్న క్యాంటీన్లో అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాడ నుంచి ఉన్న అన్న క్యాంటీన్ కూడా తీసేసాడు. 3 పూట్ల అన్నం, 2 పూట్ల అన్నం పెట్టేవాడు. పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం. ఆయన వచ్చిన కాడ నుంచి అది కూడా తీసేసాడు. కానీ ఇప్పుడు నారా లోకేష్ వచ్చిన కాడ నుంచి ఆయన పదవిలో లేకపోయినా సరే అక్కడ అన్నం పెడుతున్నాడు మాకు. 2 రూపాయల భోజనం అయినా సరే కడుపు నిండా తింటున్నాం. ఏది మాకు పని ఉన్నా లేకపోయినా. ఈయన ఉన్నది కూడా తీసేసాడు వచ్చి, కనీసం ఈయన కూడా పెట్టట్లేదు. గతంలో అన్న క్యాంటీన్లో తినేవారా మీరు? ఇంతకుముందు గతంలో తినేవాళ్ళం. ఇడ్లీ, పూరి, అట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు. మధ్యాహ్నం సాంబార్ అన్నం కానీ, పప్పు కానీ, పెరుగు కానీ, పచ్చడి కానీ ఏదో ఒకటి వేసి పెట్టేవాళ్ళు. ఈయన వచ్చిన కానీ అది కూడా లేకుండా పోయింది మాకు. అంటే ఏమనిపించింది తీసేసినప్పుడు, అన్న క్యాంటీన్లు తీసేసినప్పుడు? అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది.
ఇప్పుడు గబగా ఇంటికాడ నుంచి పరిగెత్తుకొస్తాం పని కోసం అర్జెంట్ అని, ఏది పెడుతున్నారని చెప్పి గబక్కన 2 ముద్ద అన్నం తినేసి పనికి వెళ్ళిపోతాం. అది కూడా తీసేస్తే మాకు ఇక కడుపు కాడ కూడి తీసేస్తే ఎలా ఉండిద్ది? కడుపు కాడ కూడి కూడా తీసేసాడు, మాకు పనులు లేకుండా కూడా చేసేసాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పనిలోకి వెళ్తున్నారు మీరు? మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా మీకు? ఎప్పుడు లేదు. ఈయన వచ్చిన కాడ నుంచే మాకు ఈ పరిస్థితి వచ్చింది. కనీసం ఆ సెంటర్లో, నువ్వు ఉండే సెంటర్లో దగ్గర డైలీ 70 మంది ఉంటాం. 70 మందిలో కనీసం 30 మంది కూడా పనికి వెళ్ళట్ల ఈ రోజుల్లో. ఇంతకుముందు ఒక్కళ్ళు కూడా సెంటర్లో కనపడేవాళ్ళు కాదు, ఏ ఊరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా పనికి వెళ్ళట్ల. లేదనుకో, పనికి వెళ్ళలేదనుకో, ఒకళ్ళు దొరకపోతే అన్న క్యాంటీన్లో అన్నం తిని టయానికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ. ఇప్పుడు ఆ అన్న క్యాంటీన్లో అన్నం కూడా దొరకట్ల, ఆ క్యాంటీన్ కూడా మూసేశారు. ఇప్పుడు 2 దాకా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఈ అన్న క్యాంటీన్ కోసం. అక్కడ పెరిగన్నం, సాంబార్ అన్నం తినేసి ఏడో చోట వెళ్ళిపోతాను. ఏం చేస్తాం ఇంకా మాకు. మరి గతంలో ఆయన తండ్రి పరిపాలన చూశారు కదా రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు ఆయన కొడుక్కి ఆయన పరిపాలన చూసి ఒక అవకాశం ఇచ్చారని చెప్తా ఉంటారు అందరూ కూడా. తండ్రిలాగే చేశాడు అయినా, లేకపోతే డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గానే ఉందన్న. లేదు, డిఫరెంటే. ఆయనలా లేదు, ఆయన బాగా చేశాడు. ఏం డిఫరెంటే. ఈయన వాళ్ళ నాన్నలాగా చెయ్యట్లా, అంతా డిఫరెంటే. మరి నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడా ఏం గమనించారు? తేడా ఏంటంటే ఆయన అన్నం పెడుతున్నాడు, ఈయన పెట్టట్లా. చంద్రబాబు ఈయన పెట్టట్లేదు. ఆయన ఏంటంటే పని దారి చూపిస్తున్నాడు, ఈయన చూపించట్లేదు. ఆయన దారి చూపిస్తున్నాడు పనికి, ఈయన చూపించట్లా. ఉన్న దారి కూడా తీసేస్తున్నాడు మాకు. ఇంకేడ చేయమంటావు పనులు? మాకు పనులు లేకుండా పోతాయి. మరి వచ్చే ఎలక్షన్ కూడా 2 నెలల్లోనే ఉంది మన రాష్ట్రానికి సంబంధించి. సరే, ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడు వస్తారన్న. ఎందుకంటారు? ఆయన గెలిస్తే ఏం జరుగుతుంది అంటారు? ఆయన గెలిస్తే మాకు న్యాయం జరిగిద్ది, మాలాంటి పేదవాళ్ళకి న్యాయం జరిగిద్ది. అది మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటారా? ఓపెన్ చేస్తారన్న. ఓపెన్ చేయకపోయినా సరే ఉన్నదాన్ని అన్న పెడితే మాకు చాలు. ఓపెన్ చేయకపోయినా ఉన్నన్నం అన్న పెడితే మాకు చాలు. అది అసలు రాజధాని కూడా మీకు దగ్గర ప్రాంతమే కదా, అక్కడ కూడా పనులు లేవా మీకు? అసలు ఏదీ లేదు, మొత్తం తీసేశారు. ఎయ్యి లేవు అసలుకి. అయితే టీడీపీ జనసేన పొత్తుగా వస్తున్నాయి కదా, స్వాగతిస్తారా ప్రజలు? స్వాగతిస్తారన్న, స్వాగతిస్తారు. మీ పేరు? నా పేరు బాబురెడ్డి.